శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పూర్వకాలంలో అనంతాల్వార్ అనే గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆ భక్తుడి ఆలోచనలన్నీ ఆనంద నిలయం మీదే ఉండేవి. శ్రీనివాసుని, శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని రంగురంగుల పుష్పాలతో పలు పలు విధాలుగా అలంకరించినట్లు, వారి పాద పద్మాలకు పూలు సమర్పించినట్లు, పరంధాముణ్ణి, పద్మావతి అమ్మవారిని పూల పల్లకిలో ఊరేగించినట్లు పరిపరి విధాలుగా ఆలోచనల్లో మునిగి తేలుతూ ఉండేవాడు. తాను పెంచే వనంలో చిగురించే చెట్లను చూసినా, తన పూల తోటలో పూచే పుష్పాన్ని చూసినా శ్రీవారిని పుష్ప గుచ్చాల్లో ముంచెత్తినట్లు అనుభూతిని చెందేవాడు ఆ భక్తుడు. ఇలా అనంతాల్వార్ మనస, వాచ, కర్మన శ్రీవారి పుష్ప కైంకర్య సేవలో తరించిపోతున్న తరుణంలో ఆ భక్తుడి సేవలకు సంతృప్తి చెందిన శ్రీవారి ఆలోచనలు మరొక విధంగా ఉన్నాయి. ఈ పూలదండలే ఇంత మనోహరంగా ఉంటే పూలు పూచే తోట ఇంకెంత ఆహ్లాదకరంగా ఉంటుందో. ఏదేమైనా సరే తన భక్తుడు అత్యంత అంకిత భావంతో పెంచుతున్న పూల తోటను ప్రత్యక్షంగా చూసి తీరాల్సిందే అని సంకల్పించాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఒకరోజు రాత్రి ఏకాంత సేవా కార్యక్రమం ముగిసిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామివారు అలమేలు మంగ సమేతంగా విహార నిమిత్తం అనంతాల్వార్ తోటకు వెళ్లారు. కన్నుల పండుగగా ఉన్న పుష్పవనాన్ని చూసి పరవశించిపోయిన శ్రీవారు కనిపించిన ప్రతి పువ్వుని కోసి అమ్మవారి తలలో పెడుతున్నాడు. కొన్నింటిని తాను స్వయంగా ధరించి మరికొన్నింటిని ఆస్వాదిస్తున్నాడు. అమ్మవారు కూడా అయ్యవారికి ఏమాత్రం తీసిపోకుండా ప్రతి మొక్క వద్దకు వెళ్ళి పువ్వుల యొక్క పరిమళాన్ని ఆస్వాదించి వాటిని కోసి శ్రీవారికి ఇస్తుంది. ఇలా పూతోటలోని సోయగంలో మైమరచి చెట్టా పట్టాలేసుకొని తిరుగుతూ ఆ జంట సుప్రభాత సమయానికి ఆనంద నిలయం తిరిగి చేరుకున్నారు. తెల్లవారిన తర్వాత తోటలో ప్రవేశించిన అనంతాల్వార్కి మత్తిపోయినట్లయింది. ఎక్కడ చూసినా నలిపి పడేసిన పూలు, విరిగిన కొమ్మలు, రాలిన మొగ్గలు, తెగిపడేసిన ఆకులతో తోటంతా బీభత్సంగా ఉంది. ఉగ్రుడైన అనంతాల్వార్ తోట ఆ పరిస్థితిలో ఉండడానికి కారణమైన వారిని శాపనార్థాలు పెడుతూ దోషులను ఎలాగైనా పట్టుకోవాలనే కృతనిశ్చయంతో తన శిష్యులను తోటకు కాపలాగా ఉంచాడు. కానీ ఎంతకు దొంగలు దొరకలేదు. పుష్పాల యొక్క దొంగతనం యథావిధిగా కొనసాగుతూనే ఉంది. ఇక లాభం లేదనుకొని కంటి మీద కునుకు లేకుండా తానే స్వయంగా కాపలా కాశాడు. ఎన్నాళ్లకు దొంగ దొరకకపోవడంతో తల్లడిల్లిపోయిన అనంతాల్వార్ తన పుష్ప కైంకర్యానికి ఎలాంటి విఘాతం రానివ్వవద్దని కన్నీళ్లతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకున్నాడు. భక్తుని కన్నీటికి కరిగిపోయిన శ్రీనివాసుడు అనంతాల్వార్ యొక్క భక్తిని లోకానికి తెలియచెప్పాలనుకున్నాడు ఈ సన్నివేశంలో. ఇది ఇలా ఉండగా తోటలో కాపలా కాస్తున్న అనంతాల్వార్కు ఒక నడిరాత్రి సమయంలో తోటలో సంచరిస్తున్న 2 మానవాకారాలు కనిపించాయి. సుందర సుకుమార శరీరాలతో రాచటీవి ఉట్టిపడే ముఖ వర్చస్సుతో ఉన్న ఈ జంట రాజదంపతులేమో. అయినా ఎవరైతే నాకేంటి, స్వామివారికి అర్పించాల్సిన పుష్పాలను చిందరవందర చేస్తున్న వీళ్లను ఏమాత్రం ఉపేక్షించకూడదు అని మనసులో తలుచుకుంటూ స్వామివారిని చేజెక్కించుకోపోయాడు. ఇంద్రాది దేవతలకు, సనకాది మహర్షులకు చిక్కని చిద్విలాసుడు ఈ భక్తుడికి బందీ అవుతాడా? సంధించిన బాణంలాగా సాగిపోయాడు శ్రీనివాసుడు. పారిపోతున్న పెనిమిటిని చూసి ఆశ్చర్యపోయిన జగజ్జనని అనంతాల్వార్ యొక్క చేతికి చిక్కింది. ఉక్రోషం ముంచుకొచ్చిన అనంతాల్వార్ చేజిక్కిన సిరుల తల్లిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. మీరు యక్షుల, కిన్నరుల, గంధర్వుల, యతీంద్రియుల, ఒకవేళ మానవులైతే గొప్పింటి బిడ్డలా? మీకిదేం బుద్ధి? శ్రీవారి కైంకర్యానికి ఉపయోగపడే ఈ సుకుమార కుసుమాల్ని చిందర వందర చేయడానికి మీకు చేతులు ఎలా వస్తున్నాయి? మీ సరస సల్లాపాలకు నా తోటే కావలసి వచ్చిందా? ఎక్కడుంటారు మీరు? నీ మగడి పేరేమిటి? భార్య కోసం రాని భర్త ఉంటాడా? అందులోనూ నీలాంటి ముగ్ధ మనోహరి కోసం రాకుండా ఎక్కడికి పోతాడు? ఇలా తన ఆక్రోషన్నంతటిని వెళ్ళగక్కుతూ ఆ భక్తుడు తన ఉత్తరీయంతో అమ్మవారిని తోటలోనే ఉన్న ఒక సంపంగి చెట్టుకు కట్టేశాడు. కలవరపాటుకు గురైన అమ్మవారు వాత్సల్యం ఉట్టిపడే మృదువైన స్వరంతో, నాయనా, నీ బిడ్డలాంటి నన్ను విడిచిపెట్టు. నేను వారిస్తున్నా వినకుండా నా పెనిమిటి నన్ను ఈ తోటకు తోలుకొని వచ్చాడు. నా పెనిమిటి పేరు నేనెట్లా పలకగలను? ఏ స్త్రీ అయినా తన పతిదేవుని పేరు పెదాలతో పలకగలదా? ఓ పట్టాన ఆయన ఎవరికీ దొరకడు. అందుగలడిందు లేడని వాడు ఎక్కడుంటాడని చెప్పగలను. ఎంతమంది ఎన్ని రకాలుగా పిలిచినా పలికే సర్వంతర్యామి నా పెనిమిటి అని అన్నది. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసినా అందందే గలడు అంటూ అమ్మవారు పలుకుతుండగా అమ్మవారి మాటలకు ఆగ్రహం అద్దులు దాటిన అనంతాల్వార్, చాలా గడుసుగా మాట్లాడుతున్నావమ్మా, నీ పెనిమిటి ఎలా రాకుండా ఉంటాడో నేను చూస్తాను అంటూ తోట వెలుపలికి వెళ్లి పలకరించాడు. తోట బయట తుచ్చాడుతున్న ఆ ఆకతాయి వెంట పడ్డాడు. ఆ పురుషుడు తోట నుంచి ఆనంద నిలయానికి దక్షిణ వైపు వీధుల్లో ప్రవేశించి ఆలయానికి ప్రదక్షిణంగా పారిపోతుండగా అనంతాల్వార్ అతన్ని వెంటపడ్డాడు.
శ్రీవారి ఆలయం ముందు పుష్కరిణి దగ్గర ఉత్తర పశ్చిమ మాడ వీధుల్లో అడ్డదిడ్డంగా పరిగెడుతున్నటువంటి ఆ దొంగ మళ్లీ అనంతాల్వార్ తోటను సమీపించి అదృశ్యమైపోయాడు. విసిగి వేసారిన అనంతాల్వార్ తెల్లవారిన తర్వాత దొంగ సంగతి చూద్దాం అనుకుంటూ అమ్మవారి పాదాల చెంత కునుకు తీశాడు. ఏ తల్లి కరుణా కటాక్షం కోసం సమస్త జగత్తు అనుక్షణం పరితపిస్తూ ఉంటుందో అటువంటి తల్లిని బందీ చేసి ఆమె పాదాల చెంతే రాత్రింబవళ్లు పడుకున్నాడు అనంతాల్వార్. ఇంతలో భల్లున తెల్లవారడంతో బంగారు వాకిళ్లను తెరిచిన అర్చక స్వాములు వక్షస్థలం లక్ష్మీదేవి కనపడకపోవడంతో వణికిపోయారు. స్వామివారు సౌమ్యంగా, అర్చక శిఖామణులారా ఆందోళన చెందకండి, అనంతాల్వార్ రాత్రంతా అమ్మవారిని కట్టేశాడు, ఆయన్ను వేడుకొని అమ్మవారిని తోలుకొని రండి అని సెలవిచ్చాడు శ్రీవారు. అర్చకులు వేద మంత్రాలతోటి మంగళ వాయిద్యాలతోటి అమ్మవారి కోసం తరలి వెళ్లారు. చెట్టుకు కట్టివేయబడిన బేలగా భర్త రాక కోసం వీక్షిస్తున్న లక్ష్మీదేవిని చూసి ఆశ్చర్యపోయిన అర్చకులు అనంతాల్వారుతో, ఎవరిని కట్టేశావో తెలుసా నాయనా? సమస్త జగత్తును శాసించగలవాడి భార్య ఆవిడ. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపాన్ని నీవు కట్టేశావు. శ్రీవారు ఆమెను తోలుకొని రమ్మన్నారు అని స్వామివారి ఆదేశమని వినిపించారు. తన తప్పులు తెలుసుకున్న అనంతాల్వార్, అయ్యో ఎంత అపరాధం చేశాను తల్లి, అనుక్షణం కొలిచే ఈ చేతులతోనే నిన్ను కట్టివేశానా అని సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ భక్తుడు. జరిగిన తొందరపాటుకు పశ్చాత్తాపం ఒక వంక, అమ్మవారి సాక్షాత్కారానికి నోచుకున్న భాగ్యానికి అంతులేని ఆనందం వేరొక వంక, ఇలా పలు భావనలతో అశ్రునయనాలతో అమ్మవారిని మనసారా నమస్కరించి జరిగిన తప్పిదానికి క్షమాపణను కోరి ఆడపిల్లను అల్లుని చెంత చేర్చే విధంగా ఒక పూల బుట్టలో తోటలోని పుష్పాలన్నింటినీ అమర్చి అమ్మవారిని వాటిపై ఆసీనురాల్ని చేసి పూల బుట్టను శిరస్సుపై ఎత్తుకొని వగర్చుతూ అమ్మవారిని శ్రీవారి పాదాల చెంతకు చేర్చి తెలియక చేసిన తప్పుడుకు మన్నించమని వేడుకుంటూ శ్రీవారి పాదక్రాంతుడయ్యాడు ఆ భక్తుడు. అప్పటి వరకు వినోదంగా చూస్తున్న శ్రీనివాసుడు, మామగారు రండి అని అనంతాల్వారిని ఆప్యాయంగా పిలిచాడు. నా భార్యను నీ ఇంట్లో ప్రేమతో కట్టేసుకున్నావు, పూల బుట్టలో కూర్చోబెట్టి సొంత కూతురిలాగా నా చెంతకు చేర్చావు. చందన తాంబూలాలను స్వీకరించండి, పిల్లనిచ్చిన మామగారివి నీవే కదా అంటూ అనంతాల్వార్కు గంధం రాసి పుష్పమాలలు వేసి పట్టుబట్టలు పెట్టారు. అనుకోని కొత్త చుట్టరికంతో అనంతాల్వారి ఆనందానికి ఎల్లలు లేవు. భక్తి పారవర్షంతో శ్రీవారిని వేణోల్లా కీర్తిస్తూనే ఉన్నాడు ఆ భక్తుడు. అలా స్వామివారి చేత మామా అని పిలిపించుకున్న ధన్యజీవి ఈ అనంతాల్వార్ అనే భక్తుడు. ఈ పూల గంపలో ఉన్న అమ్మవారు యథాప్రకారంగా బంగారు ప్రతిమయై శ్రీవారి వక్షస్థలాన్ని తిరిగి అలంకరించారు. 84 సంవత్సరాల సుదీర్ఘ కాలం జీవించి శ్రీవారి సేవకే అంకితమైన ఈ అనంతాచార్యులు స్వామివారి సన్నిధిలోనే పరమపదం చేరుకున్నారు. ఆయన నడయాడిన స్వగృహాన్ని మహాప్రదక్షిణ మార్గంలో నైరుతి మూలలో ఇప్పటికీ చూడవచ్చు. అనంతాల్వార్ ఇంటి వెనుకగా ఉన్న తోటలో ఆయన సమాధిని ఇప్పటికీ మనం దర్శించుకోవచ్చు. బ్రహ్మోత్సవాల వంటి ప్రత్యేక సమయాల్లో ఆలయ మహాప్రదక్షిణ మార్గంలో ఊరేగుతున్నప్పుడు అనంతాల్వార్ ఇంటి వద్ద కర్పూర హారతిని అందుకున్న తర్వాతనే ఆనంద నిలయుడు ముందుకు సాగుతాడు. భక్తునికి భగవంతునికి ఉన్న ఈ విడదీయరాని బంధం ఎన్నెన్నో జన్మల అనుబంధం అనే చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓం నమో నారాయణాయ. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి.